అందరికీ పేరు పేరున శుభాభినందనలు. జనరల్లీ గ్రామ సభలు అంటే మిగతా డిపార్ట్మెంట్ అందరూ వస్తారు, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారని డౌట్ రావచ్చు. అంటే రక్షణ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మిగతా అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే రక్షణ, మీకు ప్రశాంతత, రక్షణ రెండు కావాలి. రక్షణ విషయంలోకి వస్తే ఫస్ట్ అడిగేది కెమెరాలు. ఏమంటారు ఒకసారి ఆల్రెడీ మన ఊరు మన భద్రత పెట్టారా ప్రోగ్రామ్? కెమెరాలు ఉన్నాయి, పనిచేస్తున్నాయా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయండి? ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు ఒకసారి మారుస్తారు? 2 years 3 years. ఇది ఎక్కడ పెట్టుకుంటారు? ఫోన్ జేబులో పెట్టుకుంటాం కదా. మరి ఎండలో పెట్టే కెమెరా అని 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా మార్చకపోతే ఎట్లాగండి? ఎండలో ఎండుద్ది, వానలో తడుస్తుంది, కోతులు వచ్చి ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి, అవునా కాదా? మరి 5 ఏళ్ళ కెమెరాను పట్టించుకోరు. మరి ఏమంటారు? సార్ 5 ఏళ్ళ క్రితం పెట్టాం సార్ అంటారు. కెమెరా ఎట్లా పనిచేస్తాయండి? 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత సర్పంచ్ మారిపోతారు. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకు కెమెరా పెట్టడం వల్ల ఏమవుతుంది, లాభం ఏంటి? బాగా కొట్టి అక్కడ ట్రై చేశాడు, అయింది అవ్వలేదా? మన ఊర్లో అయ్యింది. అదే ఒకవేళ రాత్రి అయ్యి ఉంటే ఎట్లా పట్టుకుంటారు? మీరు అందరు రాత్రి అంతా వెళ్తుని తిరుగుతారా గస్తీలు? లేదా మా పోలీసులు నెలకల్లోనే ఉంటారు. ఈ ఉంటే ఎవరైనా వచ్చి అఫెన్స్ చేయాలని ఫస్ట్ 2 విషయాలండి. కెమెరాలు ఉంటే వచ్చి దొంగతనం చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా ఆలోచిస్తారు. అరే పట్టుకుంటారే. రెండోది చేసినా మనం తొందరగా పట్టుకోగలుగుతాం. అది అందరి బాధ. రక్షణ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. సేఫ్టీ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. అంటే ఎట్లా భాగం అవ్వాలి అంటే, మొక్కకు పెడతాము, ఎందుకు పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఎందుకు పెడతాం? పురుగులు రాకుండా వచ్చి మొక్కను తినేయకుండా. అట్లానే ఈ కెమెరాలు కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఇక్కడున్న ఎవరైతే చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మన యొక్క సమాజాన్ని చెడిపోకుండా, చెడగొట్టకుండా చేసుకోవాలి. అది మన బాధ్యత. సరే, దాని కాకుండా ఇప్పుడు లేదా చేశారు కదా, ఇప్పుడు ఓటీపీలు ఎవరు అడగరు. బిఎల్ఓలు ఎస్ఐఆర్ల కోసం ఓటీపీలు అడగరు. ఇంకోటి వస్తుంది, ఫోన్ వస్తుంది, మీరు నకిలీ విత్తనాలు వేశారంటే మీ మీద కేసు అయింది, మిమ్మల్ని తీసుకెళ్తారు అని. లేదు అంటే మీరు రిటైర్ అయిన టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీ పెన్షన్ అమౌంట్ మొత్తం పోతుంది అని. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, అవునా సార్ మా అన్న ఉన్నాడు సార్ అని పోలీసులో, మా పోలీస్ ఆఫీసర్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉంటారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఇక్కడ సుష్మిత, విలేజ్ పోలీస్ ఆఫీసర్ అట్లాంటి ఫోన్లు వస్తే మా అన్న ఉన్నాడు సార్, అన్నతో మాట్లాడండి, ఆయన నెంబర్ ఇచ్చేయండి, డబ్బులు నాకు తెలియదు సార్ అని ఆయన మాట్లాడతారు. ఎందుకు అవుతున్నాయి అంటే ఇవన్నీ మన దేశంలో ఉండవు. వీళ్ళంతా చేసేవాళ్ళు, వీళ్ళంతా కంబోడియా, లావోస్, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర అమాయకమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎట్లా దోచేయాలంటున్నారు, ఇవన్నీ చేస్తారు. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎట్లా దూరంగా ఉండాలి అంటే దాంట్లో అవగాహన పెట్టి దూరంగా ఉండాలి. అట్లా అందరూ మంట పెట్టుకుంటూ కూర్చుంటే, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ఎట్లా ఎందుకు తయారైంది అంటే పక్కన పంజాబ్లో ఉన్న రైతులందరూ అట్లా పెట్టడం వల్ల. రెండోది, మంట పెట్టడం వల్ల వానపాములు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి, వానపాములు తెలుసా తెలీదా వ్యవసాయం చేసే వాళ్ళకి? లేదంటే పాములు తొక్కినట్టు తొక్కేస్తారు. వానపాములు ఏమి చనిపోతా ఉంటాయి. మీరు వేసే యూరియా అవన్నీ కూడా పైన ఉపరితలంలోనే ఉంటాయి, అవన్నీ కూడా కాలిపోతా ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగో యాక్ట్ కూడా వచ్చింది, కేసులు పెట్టేదానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, రైతులు మీరు ఎందుకు చేస్తున్నారు, అది మీకు సులభంగా ఉన్న విషయంలో చేస్తున్నారు. ఇంతకుముందు రోజు హార్వెస్టర్ లేకపోతే అందరూ కోసేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు, ఒడ్లు కూడా కొట్టేవాళ్ళు, అవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ మనం అంతా మెషిన్లు వచ్చేసినాయి. ఏమనంటే ఫోన్ చేస్తాం, నాట్లు పెట్టడానికి బీఆర్ వాళ్ళు వస్తారు, ఎకరానికి ఎంత తీసుకున్నారు, 4,000 4,400 నాటుతాడు, నీళ్లు పెడతాం, ఏం లేదు, మొత్తం నీళ్లు కొట్టి నిప్పేస్తాం వరి పంటను. సరే, మన మనుషులం, మనకి ఆ అభివృద్ధితో పాటు మనకు కూడా ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఇంతకుముందు సైకిల్లో తిరిగే వాళ్ళం, ఇప్పుడు బైక్ వచ్చింది, బైక్ నుంచి కార్లోకి వచ్చింది, కార్లో కూడా ఏసీ కార్లో తిరుగుతుంది. మన అభివృద్ధితో పాటు ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెసులుబాట్లు వస్తూ ఉంటాయి, వాడుకోవాలి. కానీ కాలుష్యం అనేది మన యొక్క భావితరాలకి ఏమి వదులుతున్నాం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ఈ స్టెబుల్ బర్నింగ్ అనేది కేసులు పెట్టకుండా మీకు ఒక అవగాహన కల్పించడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మీకు అవగాహన అవసరము. మన దగ్గర ఉన్న ఒకటి ఏంటి అంటే కళ్ళు ఇక్కడ బాగా అవుతున్నారు, ఓకే అంటే నేను వెళ్ళట్లేదు. కొన్ని గ్రామాలు టిప్రి అని నార్మల్ ఒక గ్రామం చెప్పింది, దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదే గ్రామ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. వాళ్ళు టిప్రి గ్రామస్తులు ఏమనుకున్నారంటే 21 ఏళ్ళు 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి గుట్కా కానీ పాన్ పరాగ్ కానీ కళ్ళు కాంపౌండ్ దగ్గర కానీ రాకుండా వాళ్ళే నిబంధన పెట్టుకున్నారు. ఎందుకు? ఇవన్నీ మంచి అలవాట్ల, గుట్కా మంచి అలవాట, సిగరెట్ మంచి అలవాట, తాగడం మంచి అలవాట కాదు. కనీసం వచ్చే తరాలని చిన్నపిల్లల్ని వాటి నుంచి దూరంగా పెట్టాలి అనేది వాళ్ళు తీసుకున్నారు. లేదంటే ఫ్రీ డెలివరీ అవుతుంది, లేదంటే తెల్లగా కొడతాడు, బాబు కొడతాడు, ఇవన్నీ అపోహలు ఉన్నాయండి. ఇవన్నీ నిజంగా అపోహలు, ఏం చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాకముందు నేను నార్కోటిక్స్లో పనిచేశాను. ఎంత ఒరిజినల్ కళ్ళు, ఎంత కల్తీ కళ్ళు, ఏమవుతుందో అంతా నాకు తెలుసు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కళ్ళు కానీ ఇతరత్ర ఆల్కహాల్ అంటే మందు, ఎటువంటి మందు కూడా తీసుకోవడానికి లేదు. తీసుకోకుండా ఉన్న బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది, బుర్ర తల్ల చిన్నగా అవుతుంది. బయట దేశాల్లో తాగుతారు కదా, మందు తాగుతారు, ఆల్కహాల్ అందరూ లిక్కర్ వేస్తారు కదా, బయట దేశాల్లో తాగుతారు. అవునా? తెలుసా? బయట దేశాల్లో సినిమాల్లో చూస్తుంటారు కదా, సీరియల్లో చూస్తూ ఉంటారు కదా. బయట కంట్రీకి వెళ్తాడు, అమెరికాకి వెళ్తే అక్కడ అందరు కూర్చొని తాగుతూ ఉంటారు, చూస్తారు కదా. అక్కడ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి లిక్కర్ అనేది లిటరల్లీ బ్యాన్, తీసుకోకూడదు అని వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఉన్నాయి. సో అటువంటి దేశాలు, డెవలప్ చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అట్లా ఉంటే మన దేశంలో కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అది కాకుండా ఈ సైబర్ క్రైమ్స్తో పాటు అదృష్టం మన దగ్గర డ్రగ్స్ రాలేదు, రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలందరిపైన ఉంటుంది. పిల్లలు ఇక్కడ అందరూ స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అక్కడ ఎటువంటి అలవాట్లు కాకూడదు, అక్కడ అటువంటి అలవాట్లు ఇక్కడ తీసుకురాకూడదు. మీ విలేజ్లో యాక్చువల్లీ విలేజ్ లెవెల్లో మీకు గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఒకటి ఉండాలి, రోడ్స్ యొక్క సేఫ్టీ అవన్నీ చూసుకోవడానికి. అట్లానే డ్రగ్స్ రానికుండా పెద్దలందరూ మీరు కష్టపడాలి, మీరు టేక్ యాక్షన్. అది పోలీసు వాళ్ళు ఉండేది అందుకోసం. నిజామాబాద్ పోలీసు యొక్క లోగో ఏం తెలుసు, ట్యాగ్ లైన్ ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుని శిక్షించాలి, శిష్టుని రక్షించాలి, అంటే మంచుని కాపాడాలి. మన నిజామాబాద్ పోలీసుదే అది. సో మీకు ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ మీ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, మొబైల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఇక్కడే, తర్వాత మీ ఏసీబీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఈ బెట్టింగ్లకి జోలికి పోకుండా మనం కాపాడుకోవాలి, మన యువతను మీరే కాపాడుకోవాలి. ఇది ఏదో ఒకరోజు మేము మీటింగ్ పెట్టాం అయిపోయింది వెళ్ళిపోయినాం అనుకోకూడదు. మీరే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మా ఆఫీసర్స్ అందరూ వస్తూ ఉంటారు. ఇంతకుముందు పోలీసు మా వాళ్ళు వచ్చారు, అట్లానే అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వస్తారు, వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోసం? మన ప్రగతి గురించి. మీకు అనిపించచ్చు ఏం పని పాడలేకుండా పోయి వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చినారు, అందరికీ చాలా పనులు ఉంది. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? మీకు మీ యొక్క బాగోగు గురించి, మీ యొక్క మంచి గురించి. మీరందరూ అభివృద్ధి చెందితేనే మన గ్రామం అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని విషయాన్ని గుర్తించారు. దాని ముందు మీ అందరూ తీసుకెళ్ళడానికి అంతా ఈ కష్టపడుతుంది. అందరూ ఇక్కడ వచ్చిన అందరూ పెద్దలందరూ, తర్వాత గ్రామస్తులందరూ మేము చెప్పిన విషయాల్ని శ్రద్ధగా వింటారని, ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.